తీసుకోవడం జరిగింది. నిన్న సంతకం తీసుకుని 12:15కి బయలుదేరి నేను రాత్రికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈలోగా సిఎస్ఆర్ ఫండ్ నేను ఊళ్ళో లేదని, ముఖ్యంగా ఇందులో ఒక 5 పనులకి ఇక్కడుండే ఎమ్మెల్యే మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ దగ్గరికి వెళ్ళి నేను కొబ్బరికాయ కొట్టేస్తాను, నాకు పనులు ఇమ్మీడియట్ గా చేసేయాలి అని చెప్పేసి అడ్మినిస్ట్రేటర్ ని కమిషనర్ ని ఒత్తిడి చేస్తూ మనం ఆ డిపార్ట్మెంట్ లో మున్సిపాలిటీలో పనిచేస్తున్న ముఖ్యంగా ఒక ఇద్దరు దానికి వాళ్ళకి సహకరిస్తూ కాంట్రాక్టులు అందరికీ కూడా మీరు టెంట్లు వేసేయండి, మీరు పనులు మొదలు పెట్టేయాలి, వెంటనే మొదలు పెట్టేయాలి అని చెప్పేసి అతను ఒత్తిడికి వీళ్ళు కూడా కొంత లొంగి కాంట్రాక్టులకి చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే నాకు ఈ అడవుల్లో నేనున్నాను. అప్పుడు అడ్మినిస్ట్రేటర్ కి కమిషనర్ కి మాట్లాడి మీకు అసలు సిఎస్ఆర్ ఫండ్ రూల్స్ తెలుసా, సిఎస్ఆర్ ఫండ్ రూల్స్ లో ఏ ఒక్క పని చేసినా గానీ మళ్ళా చైర్మన్ రూల్లో ఇక్కడ మీరు పని మొదలు పెట్టేటప్పుడు కానీ లేదా ఓపెనింగ్ చేసేటప్పుడు కానీ సిఎస్ఆర్ కమిటీలో ఎప్పుడు చైర్మన్ దగ్గర తీసుకున్న తర్వాతే భూమి పూజ చేయాలి అని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు వెంటనే కమిషనర్ అడ్మినిస్ట్రేటర్ సీఎం గారికి రాత్రి 9 గంటలకి పంపించారు. మొన్న రాత్రి 9 గంటలకి ఈ 5 పనులకి ఎమ్మెల్యే భూమి పూజ చేయమని ఆయన చెప్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారు. మీరు పర్మిషన్ ఇస్తే మేము దాన్ని ఆ పనులు మొదలు పెట్టిస్తాం అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి ముందుగానే నేను సీఎం గారికి 23వ తారీఖున ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో దీనికి ఇంట్రెస్ట్ అమౌంట్ దీన్ని యూజ్ చేయడానికి ఒకటి, దాంట్లో సీఎం గారు ఏం రాశారు, మల్లాడి కృష్ణారావు స్పెషల్ రిప్రజెంటేటివ్ టైం తీసుకుని దానికి ఏ టైం అయితే అతను ఇస్తాడో ఆ టైంకి మాత్రమే ఈ భూమి పూజ కార్యక్రమాలు కానీ ఓపెనింగ్ కానీ ఈ 50 పనులు చెయ్యాలని చెప్పేసి సీఎం గారు ఒక ఆర్డర్ పంపించున్నారు. ఆ ఆర్డర్ చీఫ్ సెక్రటరీ చెప్తే అక్కడ రాలేదు. ఈలోగా వీళ్ళు చేసేద్దాం అన్న ఉద్దేశంతో, ఎందుకంటే దీంట్లో జీవోలో కూడా ఇచ్చారు సిఎస్ఆర్ ఫండ్ రావడానికి కానీ ఈ ఓఎన్జీసీ నుంచి ఈ డబ్బు తీసుకురావడానికి కానీ ముఖ్య కారకుడు మల్లాడి కృష్ణారావుని అందులో జీవోలో పెట్టున్నారు. వాళ్ళకి ఎవరికైనా తెలియదు జీవో కాపీ పంపిద్దాం. సీఎం గారు ఎప్పుడైతే ఆ విధంగా చేశారో నన్ను అడిగారు ఏ తారీఖుని అని అంటే నన్ను యానంలో ఉంటామంటే 14. అంటే 10:30కి 14వ తారీఖున ఎమ్మెల్యేని మనం రావద్దని అనట్లేదు, ఎమ్మెల్యే ఎందుకు మనకి రావద్దని మనం అనట్లేదు. ఎందుకంటే అతనికి సంబంధం లేకపోయినా కానీ అతను ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి అతను మనం ఈ పనులు రామని అంటలేదు, రావద్దని అంటలేదు. అలాగే అక్కడ ఇప్పుడు అతని దగ్గర ఎమ్మెల్యే ఫండ్ ఎంపీ ఫండ్ నుంచి వచ్చిన చిన్న చిన్న నాటికి దేనికి కూడా మనం అక్కర్లేదు, దేనికి కూడా అక్కర్లేదు. నా పాత్ర ఉన్నది, నేను తెచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ 2 సంవత్సరాల్లో 3 స్కీములు తెచ్చాను నేను. ఒకటి 5 MLD 53 ఎకరాలు కడుతూ ఉన్నారు 8 కోట్ల రూపాయలతో. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాండిచేరికి యానంలో 1,00,000 పాపులేషన్ తక్కువ ఉన్న ఏరియాలకు మాదిరిగుండి యానానికి ఆ స్కీమ్. ఇది నేను మూవ్ చేయడం వల్ల మొత్తం ఎంటైర్ కంట్రీలో 834 నియోజకవర్గాలకి బెనిఫిట్ వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ స్మార్ట్ సిటీ స్కీమ్ అని 4 లక్షల పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీ ఏరియాకి స్మార్ట్ సిటీ ఇస్తున్నారు. 1,00,000 పైబడి ఉన్న దానికి అమృత్ స్కీమ్ అని చెప్పేసి మనం పంచాయతీసు మున్సిపాలిటీలు వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బు ఇస్తుంది. కానీ 1,00,000 లోపు ఉన్న జనాభాకి ఎటువంటి స్కీమ్ లేకపోతే నేను ఢిల్లీలో ఒక మీటింగ్ లో అది కూడా నా పేరు మెన్షన్ చేశారు. మల్లాడి కృష్ణారావు సోన్స్ డేట్ వెంకయ్య నాయుడు ఇస్ ద మినిస్టర్. ఈ విధంగా మనం చేశారు. కంట్రీ వైజ్ గా 4,200 చిల్లర కాన్స్టిట్యూన్సీలో 834 కాన్స్టిట్యూన్సీలకి 1 పైసా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 1,00,000 పైబడి ఉండడం వల్ల 1,00,000 లోపు జనాభాకి ఈ స్కీమ్ ఎక్కడ కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. దీనికి ఒక సెపరేట్ స్కీమ్ తయారు చేయమని చెప్పి క్యాబినెట్ అప్రూవల్ అయ్యి దాంట్లో వచ్చినప్పుడు నేను ప్రయారిటీ ఇచ్చిన 2 పనులు. ఒకటి మనం ఈ 5 MLDకి ఏమో 8 కోట్ల రూపాయలు డ్రైన్ వాటర్ ని ఎక్కడికక్కడికి డ్రైన్ వాటర్ అంతా కూడా వదిలేస్తూ ఉంటే దానివల్ల ఈ దోమలు ప్లస్ ఇంకా
వేరే వేరే వ్యాధులు వస్తున్నాయి. ఈ డ్రైవింగ్ వాటర్ అంతా కూడా పైప్ లైన్ లీక్ చేసి పొందులంక దగ్గర గణపతి నగర్ చివరిలో అటువైపున గోదావరి పక్కని ఒక 2 ఎకరాల్లో ఈ వాటర్ ని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసి గోదావరిలో వదిలేలాగా దానికి 24 కోట్ల రూపాయలు. దానికి 2 కూడా టెండర్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు పనులు మొదలు పెడతారు. మూడోది బిఎస్సి నర్సింగ్ కి మీరు 3 రోజుల క్రితం కూడా మన ఇంట్లో దానికి సంబంధించిన అధికారులు అందరితోటి మీటింగ్ అయింది కూడా మీరు వాట్సాప్ లో చూసుకుంటారు. దానికి డీను హెల్త్ డీను ఈ పీడబ్ల్యూడి ఎస్సీ అలాగే చీఫ్ ఇంజనీర్ హెల్త్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ అందరితోటి చేసి నేను ముందు 2.5 crores తీసుకొచ్చాను. దానికి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సాయి స్పోర్ట్స్ హాస్టల్ కి అలాగే జిఎన్ఎం నర్సింగ్ కి పిల్లలు చదువుకునే ఈ నర్సింగ్ కి ల్యాండ్ అగ్రికల్చర్ యూనిఫామ్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి. దానికి 7-8 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఆ ల్యాండ్ ఓనరు ముందు ఒక కోర్టులో కేసు నడుస్తుంది. కేసు కానీ ఎక్స్ట్రా డబ్బు కానీ కోర్టులో కట్టవలసి వస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పెడతారా, లేదు ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ పెడతారా, లేదా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ పెడతారా అని తెలుగు మీడియం వేస్తే దానికి రిప్లై చెప్పలేక ఉండిపోతే ఈ మధ్యలో దానికి జీవోని మనం 1 ఎకరం ఏమో సాయి స్పోర్ట్స్ హాస్టల్ కి 1480 మీటర్లు ఏమో ఈ బిఎస్సి నర్సింగ్ కి శాంక్షన్ చేశాం. ఈ 3 ప్రాజెక్టులు నేను ఢిల్లీ నుంచి తీసుకొచ్చినవి. అలాగే ఈ 58 వర్కులు అది కనకాలపేట స్టార్టింగ్ గణపతి కాలనీ నుంచి అక్కడ ఉన్న గ్రీన్ కాలనీ కానీ ఆ పక్కన ఉన్న కృష్ణపేట కానీ అలాగే ఇవన్నీ కూడా అక్కడ దగ్గరగా 1,30,00,000 రూపాయలు కనకాలపేటకి ప్రతి గ్రామానికి కూడా మెట్టగూరు అయితే మెట్టగూరు అలాగే టౌన్ లోను అలాగే కృష్ణకి సంబంధించిన కొత్తపేట అగ్రహారం మిగతా సంబంధించిన దానికి 80,00,000 రూపాయలు అక్కడ షెడ్ ని వేయడానికి అలాగే మెట్టగూరు కృష్ణపేటకి పక్కనే 80,00,000 రూపాయలతో వాళ్ళ నాలుగు దగ్గర దిగి పైకి వచ్చేటప్పుడు చాలా కష్టపడి వస్తున్నారు. ఇది దగ్గర 7 సంవత్సరాల క్రితం అన్నమాట. దానికి అయ్యన్ నగర్ వాళ్ళు మన గోదావరి దగ్గర నావలు కట్టుకుంటుంటే ఫ్లడ్ వచ్చినప్పుడు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఇలాగే మనం యానం స్ట్రీమ్ దగ్గర నుంచి ఆ కాలం ఉన్న కాలం మూసుకుపోయిన దాన్ని 80,00,000 రూపాయలతో దాన్ని తవ్వేలాగా అలాగే మన భీమనగర్ దగ్గర 25,00,000 రూపాయలు వాళ్ళు ఎండలో ఉండేదానికి ఒక షెడ్ కింద వేసే విధంగా ఇలాంటి వర్క్లు దర్యాదీప న్యూ కాలనీలో కానీ అలాగే యూకే ఉదయకృష్ణ కాలనీలో ఒక చిన్న కమ్యూనిటీ హాలు గిరాంపేట సావిత్రి నగర్ బయలు గ్రౌండ్కి వెళ్ళే 2 ఇది సావిత్రి నగర్ కి గిరాంపేటకి బయలుకి వెళ్ళే రోడ్లు అలాగే నూకాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి దానికి లోపలికి వెళ్ళే రోడ్డు అలాగే ఈ సీతారామ నగర్ నుంచి ఆ రోడ్డు వెడల్పు చేయడానికి బాలయ్య కాలనీకి లోపల ఉన్న రోడ్స్ ఇవన్నీ కూడా కలిపితే దొమ్మడిపేట అయితే అన్ని ఏరియాలకి కలిపి దీంతో పాటు 7 హై స్కూల్ గిరాంపేట హై స్కూల్ కి స్మార్ట్ స్కూల్ గా చేయడానికి ఒక్కొక్క స్కూల్ కి 40 నుంచి 42 లక్షలు అలాగే దర్యాదీప స్కూల్ కి 40 లక్షలు పరంపేట హై స్కూల్ కి 40 లక్షలు అలాగే కమలానీరు గర్ల్స్ హై స్కూల్ కి 40 లక్షలు కనకాలపేట హై స్కూల్ కి 40 లక్షలు మెట్టగూరు హై స్కూల్ కి 40 లక్షలు అలాగే శారద స్కూల్ కి 38 లక్షలు. దానికి మన ఎంజీ బాయ్స్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కలిసి మేము ఒక 40 లక్షలు ఖర్చు పెట్టి ఆ స్కూల్ ని ఒక క్లాస్ రూమ్ ని స్మార్ట్ స్కూల్ గా చేయడం జరిగింది. అందులో చదువుతున్న ఆ 75 సంవత్సరాల సెలబ్రేషన్ లో మేము 2017లో దాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా మిగతా ఏరియా స్కూల్స్ కూడా చేయాలన్న తలంపుతోటి మొదలు పెడితే ఈ పని ఇప్పుడు శాంక్షన్లు వచ్చాయి. ఒక 3 నెలల క్రితం శాంక్షన్లు వస్తే టీచర్స్ తోటి వీళ్ళందరితోటి కూడా నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక్క రూము చేయడం కరెక్టా లేదా 4-5 క్లాస్ రూమ్ కి 45 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు చేయడం కరెక్ట్ అని అంటే సార్ మీరు అడ్మినిస్ట్రేటర్ గారు నేను మిగతా వాళ్ళందరూ కలిపి ఎంజీ బాయ్స్ స్కూల్ లాగే చేయాలి అని అన్నాం. మిగతా హెడ్ మాస్టర్స్ అందరూ అన్నారు. దాని తర్వాత కూడా మీరు ఇక్కడ బోర్డ్స్ కానీ ఇవన్నీ ప్యానల్స్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడు ఈ మధ్య ఇచ్చారండి. అందుకని ఫర్నిచర్ క్లాసెస్ మొత్తం అంతా కూడా టైల్స్ తోటి టాయిలెట్స్ ఇవన్నీ చేసేద్దామండి. ప్రతి క్లాస్ రూమ్ కూడా ఒక ప్లేస్ లో ఒక్కొక్క ఏరియాలో 5 క్లాస్ రూమ్ తీసుకుంటాం. 8 లక్షల రూపాయలు ఒక్కొక్క రూమ్ కి ఖర్చు పెడతాం. పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారంటే ఈ కాలేజీ వెళ్ళిపోమని చెప్పేసి ఇప్పుడు సోమవారం టెండర్ కాల్ చేస్తున్నారు. ఈ పనులన్నింటినీ కూడా పీడబ్ల్యూలోను అలాగే మున్సిపాలిటీలోను కొన్ని పనులకి ఇప్పుడు 5 పనులకి వర్క్ ఆర్డర్ ఇచ్చారు.
మిగతా 9 పనులకి మళ్ళీ ఇవాళ నేను వర్క్ ఆర్డర్ పట్టుకొచ్చాను, పీడబ్ల్యూడీ పనులు పట్టుకొచ్చాను. దాని తర్వాత మిగతా దానికి టెక్నికల్ శాంక్షన్ కి మనం అక్కడ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఇచ్చింది. దాని తర్వాత ఫైనాన్స్ శాంక్షన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత టెండర్ కాల్ చేయాలి. దాని తర్వాత పనులు మొదలు పెట్టాలి. దానికి ఇప్పుడు నవంబర్ 14వ తారీఖున మొదలవుతున్నాయి. నేను ఎప్పుడైతే డేట్ ఇస్తానో ఆ డేట్ ప్రకారంగా ఎమ్మెల్యే డేట్ తీసుకుంటారో, అధికారులు తీసుకుంటారో, నేను లేని రోజుని పనులు మొదలు పెట్టేయాలి, నేనే చేశానని చెప్పుకోవాలన్నది వారి తలంపు. కానీ ఇక్కడ జీవోలైతే అన్నిటిలో ఉన్నది. ఏ రోజు ఇది మనీ వచ్చింది, ఎవరైనా డబ్బు తీసుకొచ్చారు, ఫిషర్మెన్ డబ్బే కాకుండా ఇతర కులాలకు సంబంధించిన ఏదో డెవలప్మెంట్ వర్కులకి 28 కోట్ల రూపాయల వర్కులు ఎవరు తీసుకొచ్చారు అనేది రిటర్న్ గానే ఉన్నాయి. ఇతను అలా కాదు, ఇది నేను చెప్పింది చెయ్యాలి, నేను ఎమ్మెల్యేని అని చెప్పేసి అంటే దానికి రిటర్న్ గానే ఆర్డర్స్ ఇచ్చున్నారు. నేను కొద్దిగా చాలా కంగారుగా చేయగలుగుతున్నవి, టెంట్ వేసినవి అన్ని కూడా పీకేశారు. నిన్న వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మల్లాడి కృష్ణారావు అడ్డం వచ్చేస్తున్నాడు అని చెప్పి చెప్పడానికి కానీ వాళ్ళు జరగడం తెలుసు. రాత్రి 10:30 వచ్చినా కానీ పొద్దున మీరు అందరూ వచ్చేది ఎమ్మెల్యే గారు కొబ్బరి కొట్టడానికి వస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇది వీళ్ళ హిస్టరీ. ఇప్పుడు మనం నిన్నే మెయిల్ పంపించేసి మనం 6,30,50,50,000 రూపాయలు కూడా అక్కడి నుంచి నేను ఈడీ గారు లీవ్లో ఉన్నారు, రేపు సోమవారకే వస్తారు అతను. దానికి డబ్బుని ఇమీడియట్ గా మొన్న శనివారం చెప్పాను, సార్ నేను లక్షవారం కల్లా పట్టుకొస్తాను థర్స్డేకి, మీరు నాకు ఫ్రైడే, మండే, ట్యూస్డే కల్లా ఆ డబ్బులు కూడా ఇస్తేనే రెండే ఒకేసారి ఈ 5,289 మందికి అలాగే 231 మందికి కూడా ఒకేసారి వేస్తామని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను. అది కానీ మీరు లేట్ చేస్తే 21వ తారీఖు కూడా మేము డబ్బులు వేయలేం, దానికని మీరు ఇవ్వాలంటే నేను 3 రోజుల్లో చేసేస్తాను అని చెప్తే అతను లీవ్ లో ఉన్నా కానీ వారికి ఈ 2 లెటర్లు మన ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తూ ఈ డబ్బులు ఇవ్వమనేవి, అలాగే జీవో కాపీ, ఈ 2 జీవోల కాపీలు కూడా వారికి పంపించాను. ఇక్కడ కింద వారి దగ్గర ఉన్న కింద హర్ష అని చెప్పేసి వారికి వెంటనే అక్కడ పంపించి మల్లాడి కృష్ణారావు రిక్వెస్ట్ ని మీరు ఇమీడియట్ గా పుటప్ చేయండి, మండే ఈవినింగ్ వస్తాను, నేను ట్యూస్డే వాళ్ళకి ఆ డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ ఆంధ్ర వాళ్ళతో పాటు మన యానవాడికి కూడా ఇచ్చేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంట్లో 2వ లెటర్ ఏంటంటే ఈ 6,30,00,000తో పాటు మళ్ళా 5 నెలల 14 రోజులకి మళ్ళీ మనిషి ఒక్కటికి 63,940 రూపాయలు ప్లస్ ముందున్న 1,05,000 కలిపి మంగళవారానికి ఒకరోజు అటెండ్లో మంగళవారం అన్నారు, బుధవారానికి మళ్ళా ఇది పట్టుకుని నేను మళ్ళా పాండిచేరి వెళ్ళి 27వ తారీఖు ముందుగా మనం శాంక్షన్స్ ఇంకొక రౌండ్ తీసుకురావాలి. 50 కోట్ల 54 కోట్ల 74 లక్షలకు వచ్చేసింది. ఈ 6,37,36,000కి ఇప్పుడు ఇచ్చే 35 కోట్లకి 2 ఏళ్ళకి కూడా మనం తీసుకొస్తే ఉద్దేశంలో పడతాయి. లేదు అని అనుకుంటే 6,36,00,000కి వచ్చేస్తే మళ్ళా దీన్ని 5,520 మందికి కలిపి ఇంకొక వారం రోజుల్లో 10 రోజుల్లోనూ ఇవ్వాల్సిన పరిస్థితి. మిమ్మల్ని అందరినీ కూడా పిలవడానికి ముఖ్య కారణం మిగతా ఏ పని మనం చేసినా గానీ ఇప్పుడు ఏరియా వైజ్ గా అబ్దుల్ కలాం నగర్ కానీ అలాగే ఇక్కడ మన వెంకటరత్న నగర్ కానీ ఇవన్నీ కూడా పనులు 28-29 కోట్ల రూపాయల పనులు ఇక్కడ ఏరియా వైజ్ గా మళ్ళీ చిన్న వర్కులుగా చేస్తున్నారంటే కనకాలపేటది ఒక యూనిట్ గా తీసుకోవడం, అలాగే వెంకటరత్న నగర్ది ఒక ఏరియాలన్నీ కలిపి డివైడ్ చేసి 10 లక్షలు 20 లక్షలు కాకుండా అక్కడ ఖర్చు పెట్టి 90 లక్షలైనా 80 లక్షలైనా సరే ఆ రోడ్డు 0 నుంచి 100 మీటర్స్ అని, రెండోదేమో మళ్ళా 100 నుంచి 200 అని, రోడ్డు వెస్టర్న్ రోడ్ అని లేదా నార్త్ రోడ్ అని ఇలా తీసుకున్నాం. ఫస్ట్ లో చాలా పనులు వేసింది. అప్పుడు దాని అన్ని కూడా పనులకి ఇప్పుడు నేను 14వ తారీఖున వెంకట్ నగర్ లో ఒక చిన్న అక్కడ గేట్ ఎదురుగా చిన్న కమ్యూనిటీ హాల్ ఒరిజినల్ గా అయితే దాన్ని గుడి కింద మార్చుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు అక్కడ. దాని తర్వాత మళ్ళా మనం పనులకి ఈ 5 పనులు 14వ తారీఖు అంటే ఈవేళ 9వ తారీఖు 14వ తారీఖున నేను ఆ ఏరియాలోకి అతను వచ్చినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మనసాక్షులు అయితే రాదు, ఎందుకంటే యానం పీపుల్ ఫెస్టివల్ కి ఫ్లవర్ షోకి మల్లాడి కృష్ణారావు చేసిన దాన్ని ఆ ఏరియాలో నేను రాను, నేను బీచ్ రోడ్ లో మార్చేస్తాను అని ప్రభుత్వాలు పలికాడు.
అలాగే వెంకటేశ్వర స్వామి గుడిని ఫౌండేషన్ తోటి కూడా వేసింది కూడా పీకేసి నేనే కడతాను, ఒకటి చేసింది నేను ముట్టుకోను, ఎవరు ఇచ్చిన స్కీమ్ మీద ఉన్న వాళ్ళు భవిష్యమైనట్టయితే ఈ స్కీమ్స్ కి రాకూడదు. యానపూర్ ఫెస్టివల్ 3 సంవత్సరాలు రాలేదు కదా, ఈ సంవత్సరం వస్తారా రావాలంటే మనం చూద్దాం వస్తే మనల్ని రాబట్టే చెప్పేసి అన్నాం కదా. మాట్లాడేవాళ్ళు ఆ స్కీము ఆ యానపూర్ ఫెస్టివల్ కానీ ఫ్లవర్ షో కానీ ఎవరు నడుస్తుంది, ఏ విధంగా నడుస్తుంది, అక్కడ వచ్చే ఫంక్షన్ కి వచ్చేసి కూర్చుంటే కాదు, అప్పుడే 3 నెలల నుంచి మొదలెట్టాం యానపూర్ ఫెస్టివల్ కి ఏమేమి కార్యక్రమాలు చేయాలి. అలాగే ఫ్లవర్ షోకి మనం డబ్బులు వచ్చి అడ్వాన్స్ ఇచ్చి ఆ విత్తనాలన్నీ కూడా ఇక్కడ శాంక్షన్ రాకపోతే ప్రతిసారి ఈ విధంగా చేస్తుంటాం. అంత బాధ్యత 6 నెలల ముందు నుంచి మనం తీసుకున్నాం కాబట్టి 23 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమాలు చేసుకొస్తున్నాం. ఫ్లవర్ షో కానీ యానపూర్ ఫెస్టివల్ కానీ ఇవి చేస్తూ ఉంటే ఈ వర్గంలో ఇప్పుడు నేను 14వ తారీఖున ఇక్కడ ఐశ్వర్యకి మాకు సావిత్రి నగర్ నుంచి దాని వెనకాల తవ్వడానికి ఒక చిన్న వర్క్ ఉన్నది 10 లక్షల రూపాయలు. అలాగే వెంకట నగర్ లో ఇందులో చెప్పినట్టుగా రీడింగ్ రూమ్ మనం ఇక్కడేమో 2 వర్కులేమో దొంగపేట ఇండస్ట్రియల్ ఏరియా కింద రెండు వర్కులు, ఇంకోటేమో సావిత్రి నగర్ దగ్గరే 200 ఐశ్వర్యక్ మార్కెట్ కిందకి అలా నీరు నిలబడిపోతూ ఉంది. ఆ మార్కెట్ దగ్గర కాంపౌండ్ వాళ్ళ నుంచి వెనకాల నుంచి తవ్వుకెళ్ళి గోదావరిలోకి వచ్చినారా అక్కడ 2 వర్కులు, దొంగపేట దగ్గర 2 వర్కులు, అలాగే వెంకట నగర్ దగ్గర 1 వర్క్. మిమ్మల్ని అందరినీ పిలవడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి రోజుకి 4 రోజులకు 5 రోజులకు 5 వర్కులకి నేను టైం ఇచ్చినప్పుడు మన నాయకులు ఆ ఏరియా ప్రజలు అందరూ కూడా అక్కడ వచ్చి ఉండాలి. ఎందుకంటే మనం 4 మాటలు ఈ డబ్బులు ఇతను తెచ్చే కారణంగా ఆయన ఈ డబ్బులు ఇదిగో ఇంత లేట్ అయ్యింది, ఇప్పుడు మీరు ఆ రోజు మీద ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా చేయడానికి అని చెప్పేసి ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా పిలిచింది. డబ్బులు అకౌంట్ లో వేసేస్తున్నారని చెప్పి చెప్పడానికి కాదు, మీరు కావాలి అందరినీ పిలిచింది. ఆ టైం టేబుల్ ప్రకారంగా నేను ఎక్కడ ఏ ఏరియాకి ఇప్పుడు వస్తానో మన నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ ఆ ఏరియా ప్రజలు కానీ అక్కడ ఉంటారు. వాళ్ళకి ప్రజలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నాయకులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు అంతమందిని చూసేవాడికి ఏం మాట్లాడారు, ఏమి నేను తెచ్చాను అంటారు అంత బాగా. దీంట్లో మున్సిపల్ కమిషనర్ కానీ అక్కడ ఉండే జైలు కానీ ఈ పీడబ్ల్యూ కానీ ఈ సిఎస్ఆర్ ఫండ్ పనులు నేను చేయనివ్వడం, మీరు ఆ ఎస్టిమేట్ కూడా తయారు చేయవద్దు అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పుకున్నారు. ఇప్పుడు పనులు ఇమ్మీడియట్ గా చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మొదలు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే 8 నెలలే కదా ఉన్నారు, 8-9 నెలలే కదా. 7-8 నెలల తర్వాత మళ్ళా ఎవరో పలకరించబడుకున్నాడు. ఎలక్షన్ డేట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 1st వీక్ పెడుతున్నారంటే దాని ముందు 6 నెలల నుంచి ఏ ఆఫీసులు కూడా ఫైల్ మనంతా ఎక్స్పీరియన్స్ ఉన్నారు మనకి కూడా పైకి కిందకి తిరుగుతాడు తప్ప ఎలక్షన్ ముందు జనం ఇవ్వడు. ఆఫీసర్ నాలుగు కంప్లైంట్ ఫైల్ చెప్పేసి ఏ పని కూడా నడవడు. అంటే 6 తీసేస్తే ఇంకెందుకు 19 నెలలు 8 నెలలు ఉంటాయి. ఇది అందుకని 14వ తారీఖు నేను అది కొద్దిగా ఆ పనులకి కొబ్బరికాయ కొట్టి వాళ్ళు ఎవరైనా వచ్చినా మనకి ఎటువంటి అభ్యర్థులు లేదు. కానీ మన నాయకులు మన కార్యకర్తలు ఆ ఏరియా ఉన్న ప్రజలు మాత్రం అక్కడికి అందరూ కూడా ఉండాలి. నేను అయిన తర్వాతే ఇప్పుడు చిన్న ఒక 5 రూములు కట్టుకుని ఉన్నారు. అగ్నిగుణ సేవా సంఘం మన బిల్డింగ్ చూసి ఒక 2 ఫ్లోర్లు పేషెంట్లకి అలా చదువుకునే పిల్లలకి తక్కువ రేటు పెట్టి ఇచ్చేయాలని వాళ్ళు అమరావతిలో కట్టున్నారు. ఒక 100 గజాల స్థానంలో 3 ఫ్లోర్లు వేసుకుని కట్టుకుని ఉంటే ఇక్కడ యానం అగ్నిగుణ శక్తి సంఘం నుండి కూడా కొంత సహాయం అడిగారు. వాళ్ళు కూడా సహాయం చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా డొనేట్ చేసుకుని 1,50,00,000 రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టుకున్నారు. వారు మొన్న ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇప్పుడు బర్రె ప్రసాద్ అగ్నిగుణ క్షత్రియ సేవా సంఘానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రెసిడెంట్ అతను, మిగతా వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ. వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకుని దీన్ని మనకు సహాయం అందించిన వాళ్ళు ఎవరు, మనకి ఆంధ్రాలో ఉన్న ఇష్యూని కూడా ఎవరి వల్ల మనం వెళ్తున్నామని కమిటీ అంతా కూర్చుని దాన్ని నా చేతితోటే ఓపెన్ చేయాలి. మల్లారెడ్డి చేతితోటి తప్ప మంత్రులు ఎమ్మెల్యేలు కాదు. వాళ్ళు మంత్రులుగా ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కానీ మనకి స్టేట్ వైజ్ గా వచ్చే ఆ వ్యక్తితోటే ఆ కుటుంబంతోటే చేయించాలని 15వ తారీఖున ఉదయం 6:45కి పెట్టున్నారు. వాళ్ళు కానీ మన పిల్లలు వచ్చున్నారు. మళ్ళీ నేను ముందు చెప్పాను కాదబ్బా
మంత్రులు ఉన్నారు, తెలుగుదేశంలో మంత్రులు ఉన్నారు, కృష్ణాకి సంబంధించిన వాళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నారని అంటే మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళి అడిగి లేదు వాళ్ళు మాకు పెద్ద అతనే కాబట్టి అతని చేత చీఫ్ గెస్ట్ అతనే ఉండాలి, అతని పక్కన మేము ఉండి ఆ పూజ దగ్గర మేము ఉంటాం తప్ప మళ్ళా కృష్ణారావు చేతుల మీద చేయమని అంటే ఇవాళ ఐఓటీఎస్ నడుపుని పట్టుకుని రావడం జరిగింది. ఒక యానానికి అలాగే బీసీ సంఘాల ద్వారా నేను ఒక యానానికి కాకుండా దానికి కూడా యానంలో యానానికి సంబంధించి రిజర్వేషన్ లో మరి కొత్తగా ఈ 2021 సెన్సెస్ ప్రకారంగా చూసుకుంటే మనకి చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే పాపులేషన్ ప్రకారంగా సీట్ల అలాట్మెంట్ జరుగుతారు. ఆ సీట్ల అలాట్మెంట్ ని మనం ఇప్పుడు మాహే కంటే మనం పాపులేషన్ బాగా పెరిగిపోయింది. 85,000 పాపులేషన్ మనం ఉన్నాం, 58,000 పాపులేషన్ మాహే ఉంది. అలాగే కురుటి 98 లక్షలు కార్యక్రమం ఉంది. సీట్ల షేర్లు 2001 సెన్సెస్ ప్రకారంగా నడుస్తూ ఉన్నాయి. దానికి అనేకమైన సందర్భాల్లో ఇచ్చేసినా కానీ కార్యక్రమాలు తగ్గిపోతాయి, మాహే తగ్గిపోతాయి, పాండిచేరికి యానానికి పెరుగుతాయి. దాని గురించి దానికి ఎవరు కూడా సహకరించకుండా యానానికి మీరు జెండాలను కూడా వచ్చేస్తున్నారు, మీరు యానం కోటాలను వచ్చేస్తున్నారని చెప్పేసి వారు దాన్ని అప్పటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తుంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ మంత్ 22వ తారీఖున నేను మొత్తం ఫిగర్స్ తోటి ఒక రికమెండేషన్ గవర్నర్ కి చీఫ్ సెక్రటరీకి చేస్తే వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు. మళ్ళా వచ్చే సంవత్సరం 2025 వచ్చేటప్పటికి పాపులేషన్ ప్రకారంగా మన కొత్త పాపులేషన్ 2011 జరిగింది. 2011 తీసుకున్నా మన సీట్లు దొరుకుతున్నాయి. 2001 నుంచి 2011 2020 తీసుకుంటే చాలా ఎక్కువ దొరుకుతాయి మన పిల్లలకి సీట్లు అన్ని కూడా, మెడిసిన్ సీట్లు కానీ ఇవన్నీ కూడా. ఈ విధంగా ఇవ్వని ఇక్కడ ఓబీసీలో ఉన్న వాళ్ళకి కూడా ఆ రొటేషన్ లో రావట్లేదని అన్ని డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. ఏ పని కూడా నేను చెప్పిన పనిని ఏపీ అశ్రద్ధ చేసేది కాదు. ఆరోగ్యం సహకరించకపోయినా కూడా పని చేయగలదే. అలాగే మనం ఇక్కడ మైగ్రెంట్స్, ఎస్సీ మైగ్రెంట్స్, ఓబీసీ మైగ్రెంట్స్, అలాగే ఎంబీసీ మైగ్రెంట్స్, అలాగే ముస్లింలు ఉన్న మైగ్రెంట్స్ కి ఎస్సీస్ అయితే 1964 తర్వాత వచ్చిన వాళ్ళని మైగ్రెంట్స్ గాను, 2001 తర్వాత వచ్చిన వాళ్ళని బీసీలో కానీ ఓబీసీలో కానీ ఎంబీసీలో కానీ వాళ్ళని మైగ్రెంట్స్ గాను. వీరికి మనం అసలు ఉన్న కోటాల్లో ఈ ఉన్న వాళ్ళు ఎవరి కోటాలను తగ్గించకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన 10% సెపరేట్ కోటాలో వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఆ కోటాలో ఏముంది? ఏ రిజర్వేషన్ పొందని 8 లక్షల రూపాయలు ఆదాయం తక్కువ ఉన్న వారికి ఈ సీట్లలో పొందాలి అని చెప్పేసి ఉన్నా కానీ క్యాస్ట్ని దాంట్లో పలానా కులం అని చెప్పేసి ఈ పేర్లు రాకపోవడం వల్ల ఆ కులాలు పొందలేకపోతున్నాయి. ఇప్పుడు పాండిచేరిలో కూడా నేను మొదలుపెట్టిన ఒక సంవత్సరం క్రితం మీటింగ్ ని దాన్ని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కి పంపించున్నారు మన పాండిచేరి గవర్నమెంట్ ద్వారా. ఈ కులాల్లో ఎస్సీలో మాదిగులు ఉన్నారు, మాలు ఉన్నారు, అలాగే ఓబీసీలో చెట్టుపల్లిలు ఉన్నారు, చిన్న చిన్న మిగతా కులాలు ఉన్నాయి. అలాగే ఎంబీసీలో ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంది, అలాగే చాకర్లు ఉన్నారు, కొమ్మర్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా. అలాగే ముస్లింలో 2001 తర్వాత వచ్చిన వాళ్ళు ఈ గేలు ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ అందులోనూ లేదు, ఇందులోనూ లేదు. దాని గురించి అని మనం ఒక 4,200 సంతకాలతోటి మన ప్రభుత్వానికి ఇస్తే దాన్ని ఫార్వర్డ్ చేసేలాగా ఏర్పాటు చేశాం. దానికి ప్రధానమంత్రికి పంపించాం, ఆ సెంట్రల్ మినిస్టర్ పంపించాం, పాండిచేరి ప్రభుత్వం ద్వారా ఫైల్ మొన్నే వెళ్ళింది. దీని మీద తప్పనిసరిగా దానికి రిజల్ట్స్ వస్తారు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రిజర్వేషన్ పొందాలి. అలాగే 8 లక్షల రూపాయలు రిజర్వేషన్ పొందని ఫార్వర్డ్ కమ్యూనిటీ అన్నప్పుడు ఇప్పుడు ఎస్సీకో బీసీస్కో చూస్తే 2 లక్షలే ఉంది. దానికి ఎక్కువగా చేయాలి. ఆ పాయింట్లు స్టేట్ సెంట్రల్ తీసుకుంటాయి. ఈ రిజర్వేషన్ కూడా మనం ఒక నెల రోజులు చూసి దాని తర్వాత దానికి సుప్రీంకోర్టుకి నేనంతా కూడా తయారవుతున్నాను. నాకు ఇచ్చిన ఈ రికమెండేషన్ అంతా కూడా చాలా ప్రిన్సిపల్ సెక్రటరీస్, రిటైర్డ్ జడ్జెస్ తోటి వాళ్ళతోటి నాకున్న నాలెడ్జే కాకుండా వాళ్ళందరితో ఉపయోగించుకుని యానంలో కూడా కొంతమంది టీచర్స్ తోటి అందరితో డిస్కస్ చేసి ఆ రికమెండేషన్ తయారు చేయడం జరిగింది. త్వరలోనే ఆ ప్రతిఫలాలు ఈ మైగ్రెంట్స్ అనుకున్న వాడికి ఎస్సీలో మైగ్రెంట్స్ కానీ, బీసీలో మైగ్రెంట్స్ కానీ, ఎంబీసీలో మైగ్రెంట్స్ కానీ, మైనార్టీలో మైగ్రెంట్స్ కానీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 100% వాళ్ళకి అందులో రిజర్వేషన్లు 100% దొరుకుతారు. ఉన్న రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్ లో రాదు, ఓబీసీ రిజర్వేషన్ లో రాదు, ఎంబీసీ రిజర్వేషన్ లో రాదు. ఆ రిజర్వేషన్ లో 100%
వాళ్ళకి ప్రభుత్వాలు తీసుకెళ్ళకపోవడం వల్ల మీరు ఇచ్చే 10% రిజర్వేషన్ ని ఈ కులాలు కూడా ఇందులో కొన్ని కులాలకి అందట్లేదన్నది తీసుకెళ్ళకపోవడం వల్ల ఇండియా వైజ్ గా ఈ కులం అని చెప్పేసి అని పెట్టారు. ఇప్పుడు ఆ కులాలు ఇంక్లూడ్ చేసేలాగా యానంతో పాటు నాకు పాండిచేరి కార్యకాలం అందరూ వస్తే వాళ్ళు కూడా రికమెండేషన్ కాపీ ఇచ్చేప్పటికీ వాళ్ళు కూడా మొదలు పెట్టారు. మనం పాండిచేరి కార్యకాల యానం కలిపి ఇవ్వమని చెప్పేసి చెప్పాం. ఆ ప్రతిపాదనలు యానంతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది. అలాగే దగ్గరగా 42 నెలలు జీతాలు ఫైలు ఎడ్యుకేషన్ లో పనిచేసే వాళ్ళకి 6 మొన్న 9వ నెల వరకు పట్టుకొచ్చి వాళ్ళ జీతాల ప్రాబ్లం సాల్వ్ చేశాను. అలాగే ఇదేంటంటే ఒకటి ఇప్పుడు మీకు కూడా కన్ఫ్యూజ్ ఉంటారు, ఒప్పుకున్నారంటారు మళ్ళా ఫైల్ మళ్ళీ తిరుగు చేసింది అని అంటే సంవత్సరం పొడుగు తిరుగుతూ ఉంటారు. అలాగే మున్సిపాలిటీ వాళ్ళకి నేను అన్టైడ్ గ్రాంట్ అని చెప్పేసి గ్రాంట్ లో ఇవ్వడానికి మున్సిపాలిటీకి కొంచెం అమౌంట్ మాత్రమే ఇస్తుంటారు. అన్టైడ్ గ్రాంట్ అంటే మార్చి 31వ తారీఖున పాండిచేరి గవర్నమెంట్ లో సరెండర్ అయిన అమౌంట్ ని ఒక అన్టైడ్ గ్రాంట్ లో కడతారు. అది ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రభుత్వం దివాలా తీసినప్పుడు కానీ ఆ ఫండ్ ఉపయోగించుకోవచ్చు. అటువంటి ఫండ్ ని లాస్ట్ 3 సంవత్సరాల్లో మొన్న దగ్గరగా ఒకసారి ఏమో 1 కోటి రూపాయలు, ఒకసారి 1,80,00,000, అలాగే ఇప్పుడేమో 2,88,00,000 రూపాయలు పెన్షనర్స్ కి వాళ్ళకి కూడా మొన్న జీవోని ఇష్యూ చేసి ఇక్కడ పంపించడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు 42 మంది 55 నెలలు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఇంకొక బుధవారం కల్లా వాళ్ళకి శాంక్షన్ వస్తుంది. స్పోర్ట్స్ స్టేడియం అండ్ స్విమ్మింగ్ పూల్ వాళ్ళ సెక్రటరీ లేకపోవడం వల్ల ఫైల్ ఆగింది. వచ్చే వారం నేను ఈ 2తో పాటు యానం మాస్టర్ ప్లాన్ జీవో, అలాగే పెట్టుబడి జీవో, ఈ 4 జీవోలు వారం 10 రోజుల్లోగా తీసుకొచ్చి ముందున్న మెయిన్ సమస్యల్ని సాల్వ్ చేసి దాని తర్వాత శాండ్ ఇష్యూ అవ్వచ్చు, మనం అందరూ కలిసి సీఎం గారి ఇంట్లో మీటింగ్ అయిన దాన్ని బేస్ చేసే ఆ మినిట్స్ ని మనం ఇచ్చిన లెటర్ బేస్ చేసే ఈ పనులు ఒక్కొక్కటి ఎంపీ ఎలక్షన్ దగ్గర నుంచి ముందు ఎన్ని అడ్డపడినా కానీ ఆ ఎంపీ ఎలక్షన్ లో మనం కానీ మన నాయకులు కానీ ₹1 తీసుకోకుండా వాళ్ళ డబ్బుల్ని ఆ మహానుభావుడికి 2 కోట్ల రూపాయలు అప్పచెప్తే 2 కోట్ల రూపాయలు 30 లక్షలు ఖర్చు పెట్టి ₹1,70,00,000 ప్యాకెట్ డబ్బులు ఎలా దుబ్బేసాడు అలా దుబ్బేశాడు. అది బీజేపీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు చేరడం లేదు, బీజేపీ వాళ్ళు చేరడం లేదండి. అరే ఎంత దొంగ రాయుడు, మన పార్టీ దగ్గర నుంచి పట్టుకొచ్చిన డబ్బు కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఇక్కడ 3 కమిటీ చేసుకున్నారు బీజేపీ వాళ్ళు, ఇక్కడ పంపించారు ఎలక్షన్ టైంలో ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, ఏ డబ్బులు ఎంత ఇచ్చాడు అంటే 30 లక్షలు ఇచ్చినట్టు వచ్చింది, ₹1,70,00,000 పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు పాండిచేరి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ కూడా శిఖరాలు పడుతూ ఉన్నారు. చూద్దాం దానికి ఏదైతే శిఖరాలు ఏమిటో, దానికి ఏదో వెనకాల కొద్ది గొప్ప స్పీకర్ దగ్గర ఆ సాయి శర్మ దగ్గర వీళ్ళ దగ్గర ఉండేది, అది కూడా ఇప్పుడు ఎగిరిపోయింది ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఎగిరిపోయింది. ఏటువంటి డబల్ రాజకీయాలు చేశాడో ఏంటో అన్నది పాండిచేరిలో కూడా తెలిసింది. అందుకని మనం అందరూ ముందు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, మనం ఒక 4 సంవత్సరాల క్రితం కొంత అశ్రద్ధకి అవడంతో మనం ఈ పరిస్థితిని ఇన్ని రాత్రులు పగలు ఆఫీసు చుట్టూ తిరిగే పరిస్థితిని మనం తెచ్చుకున్నాం. మనం ఆరోగ్యం తెచ్చుకున్న తర్వాత కూడా ఎలక్షన్ కి రంగస్వామి గారు అనుకున్నట్టుగా రంగస్వామి గారికి ఎలక్షన్ రిజల్ట్స్ రాకున్నప్పుడు కూడా మీకు 5 సంవత్సరాలు కూడా నేను మీతో ఉంటాను, మన యానం డెవలప్మెంట్ విషయాల్లో కానీ మీకు వచ్చిన కష్టాల్లో కానీ మీకు రావాల్సిన ఏ పని మీదైనా సరే నేను ఉంటాను అని చెప్పేసి చెప్పుకున్నాను. ఇంకా నాకు ఇంకొక 13-14 నెలలు ఇదే విధంగా మన టైంని మన ఈ 14 నెలలను అంటే ఒక 8-9 నెలలకి ఈ పనులు కూడా మనం కంప్లీట్ చేసుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ముందు కంటే కూడా పనులు స్పీడ్ గానే జరుగుతున్నాయి. చీఫ్ సెక్రటరీ కొత్త వచ్చిన తర్వాత ఒక్కోటి సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాడు. గతంలో ఇండస్ట్రీ కూడా సరిగ్గా సహకరించలేదు. గవర్నర్ కూడా ఇప్పుడు మాత్రం బాగానే సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంటర్నల్ గా ఎన్ని ఫైటింగ్ ఉన్నా కానీ మనతో మాత్రం వాళ్ళతోటి ఉంటున్నాం, వీళ్ళతోటి ఉంటున్నాం. గవర్నర్ తోటి కానీ, చీఫ్ సెక్రటరీ తోటి కానీ, ఫైనాన్స్ సెక్రటరీ తోటి కానీ, వీళ్ళందరితోటి నాకున్న అనుభవంతో నాకున్న మర్చిపోయి నడుస్తూ ఉన్నాయి. ఆ విధంగా ముందుకు వెళ్దాం. మన ప్రజలకు ఏమి ఇచ్చాము, మన ఊరి ప్రజలు ఏం కోల్పోయారు, దాన్ని రెక్టిఫై చేయడానికి ఉన్నాయి సాల్వ్ చేసుకుని రాబోయే రోజుల్లో మన వర్గానికి సంబంధించి పార్టీలకు అతీతంగా 10 సార్లు చెప్తున్నాను, అవసరమైతే పార్టీలకు అతీతంగానే మన వర్గం రాబోయే ఎలక్షన్ లో ఉంటారు తప్ప ఏదో ఒక పార్టీ అని చెప్పేసి గుడ్డుగా వెళ్ళే
ఉద్దేశాలు మనకి కానీ నా నాయకులు కానీ మీరు పెట్టుకోవద్దు. అప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుని మన వర్గం అంతా కలిసి మనతో నడిచే వాళ్ళందరితో కలిసి రాబోయే 5 సంవత్సరాలు ఈ కష్టాలు లేకుండా ఉండాలి అని అనుకుంటే ఏం చేయాలన్న దాని మీద అప్పుడు నిర్ణయం ఉంటుంది. దయచేసి ఈ పార్టీ వెళ్దామా, ఆ పార్టీ వెళ్దామా, ఏ పార్టీ అయినా సరే ఇక్కడ మల్లాడి కృష్ణారావుకు సంబంధించిన వర్గం దగ్గరికి రావాల్సిందే తప్ప ఇంకోటి కాదు. ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ పార్టీ అయినా, డిఎంపీ పార్టీ అయినా, బీజేపీ అయినా, ఎన్ఆర్ కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా సరే ఏడాదికి సంబంధించి మల్లాడి కృష్ణారావుతో ఉన్న నాయకులు, మల్లాడి కృష్ణారావుతో ఉన్న వర్గంతో పనిచేసే పరిస్థితులు వస్తాయి. దానికి మీరు అందుకని ఆ పార్టీ తిట్టడమో ఈ పార్టీ తిట్టడమో మనకు వద్దు. ఇది కాకుండా వచ్చినా కూడా మనం ఏంటన్నది అప్పుడు చర్యలు తీసుకుందాం. ఎందుకంటే మనం గుడ్డెత్తి చేలు పడలేక ఒకసారి దెబ్బతిని ఇంకోసారి మనం దెబ్బతినేలాగా మనకు వద్దు. మల్లాడి కృష్ణారావు యానంలోనే కాదు, వాణిజ్యంలో ఒక 5 నియోజకవర్గాల్లో మల్లాడి కృష్ణారావు సపోర్ట్ కావాలని అందరూ తాగాలు ఆడుతున్నారు. వాళ్ళు కూడా చెప్పారు, మన మీటింగ్స్ ఏమి పెట్టి చెప్పాం. మీరు కూడా ఒక స్టాండ్ అనుకుంటే స్టాండ్ నేను యానంలో తీసుకున్న స్టాండ్ ప్రకారంగా వాణిజ్య స్టాండ్ కూడా ఉంటారు. ఆ విధంగా వెళ్దామని చెప్పి చెప్పుకున్నాను. ఇలాంటి ఏదో ఇప్పుడు పేకాట నడిచింది, రోజుకి 23-20 లక్షలు సంపాదించుకున్నాడు, ఇప్పుడు పిచ్చెక్కిపోతున్నాడు. అలాగే మున్సిపాలిటీలో మా 13 లక్షలకు నెలకి 40 లక్షలు యావరేజ్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ మనం ఇచ్చిన కంప్లైంట్ ఎన్ని 13 కాంపోనెంట్లు ఉన్నాయి. 13లో ఎన్ని చేశారు, ఎన్ని చేయలేదు. మీరు 13 చేయడానికి ఎందుకు డబ్బు ఇచ్చారు? ఇస్తే ఏది చేశారో దానికి డబ్బులు జీతం ఇచ్చి మిగతా రికవర్ చేయాలంటే ఇప్పుడు పీక్కుంటూ ఉన్నారు. మన ఓల్డ్ ఏజ్ హోమ్ కి 4 సంవత్సరాలు 83 లక్షలు రాలేదు. కోర్టుకు వెళ్ళి మన 75 లక్షలు వచ్చింది. మన 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు వీళ్ళకి ఇవ్వాల్సింది 5 నెలలు మాత్రమే. 5 నెలల ముందు నెలకి 36-40 లక్షలు తీసేసుకున్నాం కదా. మీ రూల్ అయితే 11-12 లక్షలే వస్తుంది. 11-12 లక్షలే వస్తుంది. దానికి ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ, అధికారులు ఎవరు సంతకం పెట్టట్లేదు. ఇది పరిస్థితి. క్లీనింగ్ ఈ విధంగా యానం ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి యానం పీపుల్ వాలంటీర్ సర్వీస్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏం నడుస్తుంది. అప్పుడు 50 ఎంతమంది పనిచేసేవారు, ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు. ఒక గ్రామంలో 6-8 మంది నుండి శుభ్రంగా పనిచేయడం, మధ్యాహ్నం వచ్చేటప్పటికి దాన్ని మళ్ళా ఇమీడియట్ గా స్పెషల్ డ్రైవ్ అని ఒక 4 ట్రాక్టర్లు వేగంగా వెళ్ళిపోయి ఎక్కడ పెళ్లి అయినా కానీ ఎక్కడ కార్యక్రమాలు శుభ్రంగా చుట్టుపెట్టి పట్టుకు వచ్చేసేవారు, డ్రైవ్స్ చేసేవారు. ఇప్పుడు ఎక్కడైనా ఉందా? మరి 13 లక్షలు కామన్ అని మీరు చెప్తారే, 13 లక్షల రూపాయలు అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ చేసినప్పుడు నెలకి ఇప్పుడు 40 లక్షలు మరి ఇంకా శుభ్రంగా చేయాలి. ఇది ప్రభుత్వం అంతా కూడా చాలా ఇవన్నీ ఎప్పుడు అంటుకుంటాయంటే తర్వాత అంటుకుంటుంటాయి. ఇప్పుడు మొదలైంది మన మీద అలా లంకలో డబ్బు ఖర్చు పెట్టాడు, సిబిఐ చేసేయాలి. ఎవరో మల్లాడి కృష్ణాలకు సంబంధించిన దొంగ సర్టిఫికేట్ తోటి ఉద్యోగాల్లో పెట్టేశాడు. ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే సర్టిఫికేట్లు ఏం చదివినా చదవకపోయినా కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో కంప్యూటర్ లో ఉంటుంది. ఆ చదివితే ఉద్యోగానికి 5 లక్షలు 10 లక్షలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చేస్తారు. ఇది కంప్లైంట్. మరి ఇందులో ఎంతమంది ఇచ్చారు? ఇందులో మీ సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికేట్లు. ఈ మధ్య కాలంలో పాలు పనిచేసే వాళ్ళు ఒక 8-9 ఆశపడి ఎక్కడో బయట కరస్పాండ్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే దాని మీద ఎంక్వైరీ వచ్చేస్తుంది. మొత్తం ఆ చదువు తక్కువన్నా చదువు లేకుండా ఏమి ఇబ్బంది లేదు. అది 18 నెలలు అయిపోతారు. మీరు ప్రిపేర్ చేసినా కూడా సర్టిఫికేట్ లేకుండా కూడా వయసు ప్లస్ క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ తెస్తాను. వాళ్ళు ఎవరో చెప్పిన మాటలకి 19లో చదువుతున్నట్టు, కాలంలో జడ్పీ స్కూల్లో చదువుతున్నట్టు, 16-17 చదివినట్టు సర్టిఫికేట్. ఇవేమో డ్యూటీలో ఉన్నారు. ఇది టీచర్స్ ప్రమోషన్ కానీ కూడా దొంగ సర్టిఫికేట్ లో హాస్పిటల్ అన్నారు. చివరికి ఎవరు తెలిసిందంటే వాళ్ళకి సంబంధించిన మనుషులే 190 మంది ఉన్నారు. అయిపోయి ఏమైందయ్యా మీరు ఎప్పుడైనా అడగారు కదా నాయకులు, నేను సిబిఐకి వెళ్ళిపోయాను, యానంలో దొంగ సర్టిఫికేట్ల తోటి ఉద్యోగాలు పనిచేశారు, అందరినీ పీకేస్తున్నారు కదా. ఏమైంది? మల్లాడి కృష్ణారావు లోపల చేస్తాను. అయినప్పుడు 5D5కి 5 కోట్లు ఖర్చు పెట్టించాడు, 3 కోట్లు వేస్ట్ అయిపోయిందని అన్నారు కదా. ఏమైంది? అరే నీలాంటి ఇంతమందిని చూశాను నేను. నేను ఏమైనా అభివృద్ధి పడినో ఎక్కడైనా రూపాయి తీసుకుంటే నన్ను చేయగలను. నీ బాబు కాదు కానీ ఎవరో చేయలేకపోయాడు నన్ను. అటువంటి మనిషిని కాదు కాబట్టి
ఎవరి దగ్గర తీసుకునే లక్ష్యం నాకు లేదు కాబట్టి ఈ సంఘటన ఎప్పుడు చూద్దాం. దీంతో క్లీనింగ్ ఏంటో ఇవాళ మన సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రభుత్వం కొంత అశ్రద్ధ జరుగుతున్నా కానీ హైకోర్టులోనూ మనం కేసులు వేసుకుని సుప్రీంకోర్టులో కేసు వేసి మన దగ్గర ఉన్న వాళ్ళు సంపాదన చేసుకుంటున్నారు, మనం సంపాదించకపోతే ఎలాగని అనుకున్నారు మన దగ్గర ఉన్నవాళ్ళు. రాజుతో పాటు మీరే సెట అది ఇక్కడే చెప్పాం మనం. ఇప్పుడు ఏమన్నారు, ఆయన ఆఫ్ చేయడం వెళ్ళాం, మనం ఆఫ్ చేయడం వెళ్ళే కదా, ఆఫ్ చేయడం వెళ్ళినప్పుడు ఏదో తప్పైంది గారు ఆయన ఆఫ్ చేయడానికి వెళ్ళామని చెప్పేసి వస్తే మనకేం అర్థం లేదు కదా. ఆ రోజు చెప్పాం మీరు వాళ్ళని ఆఫ్ చేయడానికి ఎమ్మెల్యే ప్యాకార్డ్ క్లబ్ ని ఆఫ్ చేయడానికి అనుకుంటే మరి అర్థం లేదు. నేను ఆఫ్ చేశాను కదా, మీరు ఆఫ్ చేస్తాను, మీరు ఆఫ్ చేస్తారని మీ క్లబ్లు వచ్చేందుకు మీరు ప్రయత్నాలు చేసుకున్నారు. ఓన్లీ తప్పైంది మేము అనుకున్నాం. అలాగని ఆడకుంటున్నా తప్ప డబ్బులు దొరుకుతాం లేదు. ఈ 45,000 ఏ డబ్బులు ఆడుతాం లేదు, డబ్బులన్నీ ఆడుతున్నా. ఇప్పుడు మళ్ళీ ఈ క్లబ్లు 2 క్లబ్లు మళ్ళీ టేకప్ చేశాడు. తిరుమల అండ్ సూర్య ఈ 2 క్లబ్లు 60% అతనికి 40% పే కావాలి. దానికి వచ్చేసి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు, దాన్ని వచ్చేస్తాం. ఈ ప్రభుత్వంలో కొంతమంది ఒక 2 సపోర్ట్ ఉంటే మేరకి రోజు రోజుకి అక్కడ డబ్బులు పంపించుకోడు, ఇచ్చిన డబ్బులు పూర్తిగా పంపలేదని చెప్పని కూడా వచ్చాయి. లంచం తీసుకునే వాడికి తప్పులు చేసేవాడికి ఏ రోజు అది పాపం పండిపోతారు. ఇది పరిస్థితి. ఆ డబ్బులు రాబోయే రోజుల్లో ఎలక్షన్కి 5,000 ఇస్తారో 10,000 ఇస్తారో మళ్ళా ఇంకోసారి అమ్ముడైపోతారో చాలా చూద్దాం. మల్లాడి కృష్ణారావు వరకు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా ఓడిపోయాయంటే మంచిది. ఈ ఊరు బాగు కోరుకోలేదు, ఈ ఊళ్ళో నిజాయితీగా ఉండే పరిపాలన కోరుకోలేదు అని చెప్పేసి మనం హ్యాపీ. నాకేం ఆస్తి లేదు, ఉన్న ఇల్లు ఈ స్థలం ఆ స్థలం వెళ్ళిపోతాం. లాస్ట్ జీవితం ప్రశాంతంగా గడపడం వెళ్ళిపోతాం. ఆల్రెడీ మనం చెప్పాను కదా మీటింగ్ లో, మళ్ళీ గుండు కట్టించుకుని ఈ రాజకీయాల్లో డబ్బుతోనే తప్ప నిజాయితీకి ఒక పని చేసేవాడికి అవకాశం లేదని చెప్పేసి క్షమాపణ వెళ్తూ వెళ్ళిపోతానని చెప్పాను నేను. వాడు సిటీకి వేస్తున్నాడు, మల్లాడి కృష్ణారావు సిటీకి అయితే ఏమవుతారు, వాళ్ళు సిటీకి అయితే ఏమవుతారు అని చూద్దాం. ఇంత మనం అసలు ఉంటే డిఫరెన్స్ ఎంత 324 ఓట్లే గెలిచేస్తారులే, తక్కువ గురువుగారు కాకుండా మెజార్టీ కూడా తెలుపుతారులే అనుకున్న వల్ల అశ్రద్ధ వల్ల జరిగిన 324 ఓట్లు. ఇవాళ మీ ఓట్లు కాదు, ఈ 4 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మీరొక్కడు కూడా 1996లో నేను ఫస్ట్ పోటీ చేసినప్పుడు ఎలాగైతే నిద్రపోకుండా ఉన్నారో దానికి 10 రెట్లు పనిచేస్తారు. రాబోయే మన వర్గానికి అంత కష్టంగా పనిచేస్తారు. వాళ్ళు పనిచేసేది చూసారా, కృష్ణారావు లేడు ఈ టిప్పు కొట్టేయాలనుకున్నారు తప్ప అందులో 90% పడిపోతారు. ఎందుకంటే పరిపాలన చూసేశారు. ఈ పరిపాలన అనేది యానంలో ఏ విధంగా ఉండాలనేది పరిపాలన చూసేశారు. అది పరిస్థితి. రాజకీయాల గురించి మనం ఇంకొక 8 నెలలు పనిచేద్దాం. ఇచ్చిన ఇష్యూస్ లో 8 సాల్వ్ అయ్యాయి, ఇంకొక 5 ఒక వారంలో సాల్వ్ అవుతుంది. మిగతా కూడా మనం సాధ్యం బట్టి పని చేయించుకుని అప్పుడు మనం ఏంటన్నది ఆలోచన చేద్దాం. నేను సీఎం గారు కానీ బీజేపీ కానీ నన్ను కాంటాక్ట్ చేస్తున్న మిగతా వాళ్ళకి కూడా చెప్పాను నేను, నో డెసిషన్. అందరికీ దాంతో షెరింగ్ మీద ఉంది, మళ్ళీ ఏ నిర్ణయం తీసుకుంటాడా అని చెప్పేసి. నా నిర్ణయం ఇక్కడ కాదు సార్, యానం నుంచి వస్తుంది సార్ నిర్ణయం, ఇప్పుడు కాదు సార్. ఎలక్షన్కి కరెక్ట్ గా 2 నెలల 3 నెలల ముందే అప్పుడే వస్తుంది మా వర్కౌట్ నిర్ణయం. మీరు అప్పటి వరకు పనిచేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లాయల్టీ చూస్తాం, చేసిన మనిషిని దృష్టిలో పెట్టుకుంటాం, యానానికి ఏ కావాలో ఆలోచన చేస్తాం అన్నది. వాళ్ళు చెప్పిన మాట మీరు చెప్తున్నాను. అందుకని దయచేసి మీరు ఆ పార్టీకి వెళ్దామా, ఈ పార్టీగా, మీ పార్టీ మావుడే మీ పార్టీకి వచ్చేస్తాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. మల్లాడి కృష్ణారావు వర్గం పార్టీలో వెళ్ళామా, పార్టీలు మన దగ్గరికి వస్తాయి, మన వెళ్ళేది కదా వాళ్ళకి కావాలి. ఇప్పుడు వెళ్ళేటప్పటికీ అందులో 1 కోటి నలుగురేసిపోయారని 2 కోట్లు ఇస్తారు 3 కోట్లు ఇస్తారని పక్క వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ పార్టీలతో ప్రభావంతో చేసే ఎలక్షన్ కాదు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడ వ్యక్తుల మీద వెళ్ళేదే తప్ప పార్టీ సింబల్ చూసి ఓటు వేసేది కాదు.
అందుకని ఇంకా మనం ఏమైంది మిగిలిపోయి ఉన్నాయి, మనతో మనం నమ్ముకున్న వాళ్ళకి ఇంకా ఏం పని చేయాలి, ఎంప్లాయ్మెంట్ లో ఇంకా ఏం చేయాలి, ఎంతవరకు చేసాం. ఇప్పుడు అంతా పెట్టేదే కాకుండా ఆయనకి జీతం రప్పించడంలోనే ఈ 4 సంవత్సరాల నుంచి పడిపోతున్నాం. మీకు తెలియదు, స్టేడియం మీద చెప్తే నేను ఆనంద చెప్తాను ఎలా ఉంటారు, వాళ్ళు అక్కడే పట్టుకొచ్చి 1,00,000 2 లక్షలు అప్పు పట్టుకొచ్చేవాడు. ఆ స్కూల్కి వెళ్తే వాళ్ళు లక్షల అప్పులు పట్టుకొచ్చి ఇచ్చాం. ఒక స్టేడియం వరకే 9,80,000 రూపాయలు అప్పులు పట్టుకొచ్చి ఇచ్చారు. మొన్న అందరికీ హాస్పిటల్ వాళ్ళకి 12 లక్షల రూపాయలు అప్పులు పట్టుకొచ్చి ఇచ్చాం. మనం పెట్టినాడు అది చిన్న తినలేకపోతున్నారు అని ఇప్పుడు మొత్తం అంతా 45 దాకా వస్తుంది. వచ్చినా బతకాలి కదా. మీ పాత రోజులకి ఉద్యోగాలు అందరూ పెట్టేది లేదు. పీడబ్ల్యూడీ చూడండి, పీడబ్ల్యూడీది మొన్న చీఫ్ మినిస్టర్ నేను ఎక్కడ ఉన్నాను పైతో వచ్చే వరకు ఆఫ్ చేసి ఫస్ట్ కాపీ అందుకోవడానికి మల్లాడే ఎవరు నా చేతికి పీడబ్ల్యూడీ మినిస్టర్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఎవరు వచ్చినా అందుకోవడానికి పెడుతున్నాడు. ఈ పీడబ్ల్యూడీ 160 మంది ఎవరేశారు, 113 ఎవరేశారు. 3400 నుంచి 2,000 రూపాయలు పెడితే తీసేస్తే 3400 చేసిన వాళ్ళు ఎవరు, 3400 నుంచి 10,000 చేసిన వాళ్ళు ఎవరు, ఈ ఆశావర్గని ఎవరు తీసుకుని జాయిన్ చేశారు ఇలా 10,000 రూపాయలు అనుకుంటే. ఇలాంటి పీడకల్లో మళ్ళా గవర్నమెంట్ మీద అలాగే కొంచెం చేస్తాం, మళ్ళా కోర్టుకి నువ్వు కంటెంప్ట్ కోర్టు వేసేసావు అని చెప్పేసి అంటే సార్ మీ టైం అయిపోయింది, మీరు చెప్పిన వెంటనే జరగలేదు అని చెప్పేసి ఇదిగో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. ఈ 123 మందికి మన గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ఫైల్ పునర్ చేసింది 2 రోజుల క్రితం. పాండిచేరిలో 30 మందితో తీసేసి పక్కకి 123 తోటి ఆల్రెడీ కోర్టులో ఎదిచింది. వాళ్ళకి స్టేట్ సీనియర్ ఏమో కానీ రీజనల్ సీనియర్కి వాళ్ళని ఇక్కడ మనం వాళ్ళని రెగ్యులర్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని కోర్టు దగ్గర గవర్నమెంట్ ఒప్పుకుంది. అదే పాయింట్ చేసాం. 2022 ఇవాళకి 27 నెలలు అయింది, మీరు రెగ్యులర్ చేయలేదు, మీరు ఇమీడియట్ గా రెగ్యులర్ చేస్తారా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని హైకోర్టు నుంచి ఇప్పించారు. మాక్సిమం 25 రోజులు ఆ 123ది గ్యారెంటీగా మనం ఆర్డర్ తీసుకుంటాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, వీళ్ళు ఇప్పుడు బాగా రెగ్యులర్ అయ్యి కూడా పాండిచేరి కార్యక్రమాలు వెళ్ళాలి, అక్కడ పోస్టులు లేవు. మొన్న 30 మంది చేయించాం, 25 మంది ఇక్కడ ఉన్నారు, 25 అక్కడ. ఇప్పుడు ఆమె తీసుకురావడానికి పైప్ రెడీగా ఉంది. ఇదో చీఫ్ సెక్రటరీ 13వ తారీఖు వచ్చిన తర్వాత ఇవాళ రేపు అడ్మినిస్ట్రేటర్ తో నేను కొంచెం బాగుంటే అడ్మినిస్ట్రేటర్ కూర్చుని ఏ డిపార్ట్మెంట్ లో వీళ్ళని తీసుకురావడానికి పోస్టులు లేవు, ఎక్కడెక్కడ కావాలన్నది ఇక్కడ పంపించమంటే పంపించే ఆ 25 మంది మనం రెగ్యులర్ అయినప్పుడు సార్ గురుగారు ఎక్కడికి వేసినా పర్వాలేదు అన్నారు. పొద్దున్న తెల్లారు రాత్రి మన ఇంటికి కూర్చుంటున్నారు. సార్ నా భార్య గుర్తొచ్చేసింది సార్, మా పిల్లలు గుర్తుకొచ్చేసారు సార్. ఇప్పుడు ఈ 123 మంది అలాగే ఉంటారు. అందుకని రెగ్యులర్ చేసిన పాటు పోస్ట్ ట్రాన్స్ఫర్ చేయించాలి. 603 పోస్టులు పాండిచేరిలో ఐడియల్గా ఉన్నాయి. వాళ్ళని మా పోస్టులు మారుతే తప్ప 50 ఎక్స్ట్రా ఎందుకు పట్టుకుపోతున్నాడు, రీజనల్ బ్యాలెన్స్ తప్పిపోయి పోస్టులు అన్ని పట్టుకెళ్ళిపోయారు. వీడాడు కదా ఒక పోస్ట్ ఉంటే ముగ్గురు పెట్టేసాడని చెప్పేసి ముగ్గురు కాదు, ఒక్కరిని కూడా పెట్టలేకపోయావు. మాత్రం 2-3 లక్షలు రోజుకి సంపాదించి తప్పగలిగావు. ఆడకపోతే నువ్వు విరమిస్తున్నావు. ప్రజలు కూడా డబ్బుని కానీ మళ్ళీ వెనక్కి తీసేసుకోవాలి. నేను ఎప్పుడు ఓటికి డబ్బిచ్చి కొనుక్కోమని చెప్పను, కానీ రాబోయే లక్షల్లో వాళ్ళని పోటీ చేస్తే డబ్బుని ఎలా తీసుకొని ప్రజలు మళ్ళీ పొందడమే కదా, ఈ యానం ప్రజలు కష్టపెట్టినట్టే కదా. అలాగే చేస్తారని అనుకుంటూ ఉన్నాను. అందుకని మన నాయకులు 14వ తారీఖున నేను వెంకటనగర్కి వచ్చినప్పుడు కానీ, సావిత్రి నగర్ వచ్చినప్పుడు కానీ, అలాగే ఇండస్ట్రియల్ ఏరియా అక్కడికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ నుంచి కౌలు వచ్చినట్టు మీరు అందులో ఉండండి. దానికి ఆ విధంగా కౌలు వస్తాయి. ఏరియా వేసినా కూడా ఈ సిఎస్ఆర్ ఫండ్ నుంచి వెంకటనగర్కి చిన్న రీడింగ్ రూమ్ కి 6,29,000, కొరసర్పేట మెయిన్ రోడ్ డ్రైనేజ్ నిర్మాణానికి 9,95,000, కనకాలపేట ఫిషర్మెన్ పేట పక్కన 10 లక్షల రూపాయలు, దయాలపేట కొత్త కాలనీ కళ్యాణ మండపం పక్కన 1st క్లాసు 4వ క్లాసు 2వ క్లాస్ కి
3,9,27,000. దుంబైపేట శ్రీనివాస ఫ్యాక్టరీ ఇండస్ట్రీ నుంచి ఇందాక చెప్పినట్టుగా 2 ఆ పైప్ లైన్ 9,60,000, 9,52,000. సావిత్రి నగర్ కొత్త కాలనీ పక్కన డ్రైనేజ్ దానికి 10 లక్షల రూపాయలు. దర్యాప్తు కొత్త కాలనీ కళ్యాణ మండపం పక్కన ఉన్న వెడల్పు చేయడానికి 7,27,000 రూపాయలు. దర్యాప్తు కొత్త కాలనీ 2వ మెయిన్ రోడ్డు 1 క్రాస్ రోడ్లకి 9,57,000. సావిత్రి నగర్ ఐసెనిక్ మార్కెట్ వెనుక భాగంగా కాలువ ఇప్పుడు 8,24,000. సావిత్రి నగర్ ఆ కాంక్రీట్ ప్లాట్ఫారం పక్కన దానికి ఒక 10 లక్షల రూపాయలు. గిరిపేట పైప్ లైన్ కటింగ్ అండ్ మరియు రోడ్ క్రాసింగ్ కి 10,22,000 రూపాయలు. గిరిపేట కమ్యూనిటీ వాల్ రిపేర్స్ కి 11,19,000 రూపాయలు. ఇందిరాగాంధీ మార్కెట్ కాంప్లెక్స్ 9,95,000. అలాగే గణపతి నగర్ కనకాలపేట రోడ్డు నిర్మాణం మరియు బూడుపూడి వెళ్లే మార్గానికి మెయిన్ రోడ్డుకి ఇక్కడ గిరి కాలనీ, అలాగే ఫిషర్మెన్ పేట ఈ పక్కన కలిపితే ఒకటే రోడ్ కింద 69 లక్షలు. ధనలక్ష్మి కాలనీ కనకాలపేట నందు సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు జమ్ముపాడ నందు రేట్ చేయడానికి 46,50,000. కనకాలపేట శ్రీరామ్ నగర్ కొబ్బరిపట్టు పక్కనే రోడ్ నిర్మాణం అంటే కొత్త కాలనీ 70 లక్షల రూపాయలు. కనకాలపేటలో మాజీ సోమరాజు లేఅవుట్ నందు కొత్త ఏరియాకి అలాగే గిరి కాలనీ 2 కలిపితే ఇది ఒక 30 లక్షల. మెట్టగూరు చంద్రశేఖర్ కాలనీ నందు డ్రైనేజ్ నిర్మాణం, గణపతి నగర్ నుండి కొత్త లేఅవుట్ నందు రోడ్డు వెళ్ళడానికి 71 లక్ష. అలాగే మెట్టగూరు రాజరాజేశ్వరి సిసి రోడ్లు, సిరి సాయి నగర్ దానికి రోడ్లు 70 లక్షల రూపాయలు. మెట్టగూరు నవాజ్ కాలనీ నందు అలాగే అక్కడ రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి పెద్దిరెడ్డి కాలనీ, ఇక్కడ పెద్దిరెడ్డి కాలనీ అక్కడ గౌరవ సుబ్రహ్మణ్యం గౌరవ సంబంధించింది ఆ 2 మెట్టగూరు ఏరియాలు 50 లక్షలు, 60 లక్షలు. అలాగే పెద్ద రోడ్డు వెంకటరత్న నగర్కి సిసి రోడ్డు వేయడానికి 66 లక్షలు. గుండెల సందు ఊరేజం ఆపోజిట్ గా అక్కడ చిన్న కమ్యూనిటీ కట్టమన్న వాటర్ దగ్గర 12,50,000 రూపాయలు. అబ్దుల్ కలాం నగర్ మట్టల్ గార్డెన్, చెల్లి గార్డెన్, మన్నే గార్డెన్, సిల్తా గార్డెన్, పులిపోటు గార్డెన్ 30,20,000. అలాగే అబ్దుల్ కలాం నగర్ కి మళ్ళా ఇంకొక శాంక్షన్ 66 లక్షలు అంటే 9,25,000 రూపాయలు. రాధాకృష్ణ నగర్ లో కమ్యూనిటీ వాళ్ళకి అక్కడ 25 లక్షలు కమ్యూనిటీ హాల్ ఫస్ట్ ఫ్లోర్ 25 లక్షలు. అలాగే న్యూరాజీ నగర్ కమ్యూనిటీ హాల్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం దర్యాదిప్ప పరంపేట 25,25,000. దర్యాదిప్ప జడ్డీ వద్ద ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన అక్కడ చిన్న కమ్యూనిటీ హాల్ 15,27,000. సావిత్రి నగర్ శ్మశాన వాటికి చేరుకున్న రోడ్డుకి వెళ్ళడానికి 69 లక్షల రూపాయలు. సావిత్రి నగర్ శ్మశానం దగ్గర ఆ కర్మ చేసిన దానికి 13,60,000 రూపాయలు. అలాగే కోనా గార్డెన్ భీమనగర్ పక్కన పెద్దిరెడ్డి లేఅవుట్కి 2 కలిపితే 60,50,000 రూపాయలు. గోపాల్ నగర్ బ్రహ్మానంద నగర్ అలాగే రీజెన్సీ కాలనీ ఎర్ర జనార్దన్ నగర్ రాధాకృష్ణ నగర్ సిసి రోడ్డుకి 60,000. జిఎన్ నాయుడు కాలనీకి 50 లక్షలు, 60 లక్షలు, 50 లక్షలు. ఇందిరాగాంధీ ఫిషర్మెన్ చుట్టూ అక్కడ మార్కెట్ పైప్ లైన్ అన్ని ఏరియాకి కుళాయిలు అన్ని ఏరియాకి 15 లక్షల రూపాయలు. ఇవి కాకుండా సావిత్రి నగర్ కొత్త కాలనీ పాత కాలనీకి రింగ్ రోడ్ పక్కన డ్రైనేజ్ 10 లక్షల రూపాయలు. ఐదునికి ఈ గిరిపేట కమ్యూనిటీ హాల్ రిపేరు అలాగే బయలు గ్రౌండ్ కి 70 లక్షల రూపాయలు. ఇవన్నీ కూడా ఈ పనులు అన్ని ఇప్పుడు మనం శాంక్షన్ తీసుకొచ్చిన దాంట్లో ఉన్నది. ఇవన్నీ కూడా ఈ పనులకి నేను 58 పనులు ఉన్నాయి. 58లో 5 పనులకి మాత్రం నవంబర్ 14వ తారీఖున తర్వాత పనులకి ఆ ఏరియాకి నేను ముందుగా టెండర్ వర్క్ కార్డు ఇచ్చిన తర్వాత టెండర్ కాల్ చేస్తున్నాను. ఏ వర్క్ కార్డు ఇంకో 9 రోజులు వర్క్ కార్డు స్టేజ్, దాని తర్వాత 15 రోజులు 20 రోజులు పడతాయి. ఆ ఏరియాకి వచ్చినప్పుడు ముందు చెప్పినట్టుగా మీరందరూ కూడా ఉండదని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఉన్నాను. మీరు ఈ రోజు ఇక్కడ సమావేశం అవ్వడానికి నాకు ఈ 4 రోజుల నుంచి కూడా ఆరోగ్యం సరిగా లేకపోయినా కానీ ఈ రోజు మీ అందరినీ కలిసి ప్రోగ్రాం 21వ తారీఖు ప్రోగ్రామ్ అని మరి 21వ తారీఖు ప్రోగ్రాం మన గవర్నర్ ముందు పిలిచాం. దాని తర్వాత సీఎం గారిని నిర్ణయం అన్నారు మళ్ళీ నన్ను ఇన్ని చేస్తే నన్ను
నువ్వు రమ్మంటే నేను వస్తాను మళ్ళీ అన్నారు. సరే 20వ తారీఖు పొద్దున పీడబ్ల్యూడీ మినిస్టర్ కూతురు పెళ్లి కదండి, నేను కూడా 19వ తారీఖు నైటే ఆ రిసెప్షన్ కి ఇది పెళ్లి పొద్దున ఉన్నాం వెళ్ళిపోతానంటే, నువ్వు 20వ తారీఖు ఇది అయితే 21వ తారీఖు మధ్యాహ్నం ఫంక్షన్ పెట్టు, నేను వస్తాను. తేలి జయకుమార్ కూడా ఆ పిల్లల సైకిల్ ఇవ్వడం, అలాగే గేదెలు ఆవులు ఇచ్చి ఏవైతే ఉన్నావో అన్ని కలిపి ఫిషర్మెన్కి అందరికీ కలిపి కార్యక్రమం చేద్దాం, నేను కూడా రమ్మంటే వస్తానంటే తప్పనిసరిగా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ గవర్నర్ని వీళ్ళిద్దరికి వచ్చినప్పుడు కొన్ని ప్రోటోకాల్ అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని గవర్నర్ ముందు రావడమా సీఎం గారు తర్వాత రావడమా ఏంటి అన్నది చూసి నేను వచ్చే వారం మళ్ళీ అక్కడికి వెళ్ళి దాని తర్వాత ప్రోగ్రామ్ 20వ తారీఖు మాత్రం ప్రోగ్రామ్ ఉంటారు. అది మధ్యాహ్నం కార్యక్రమం పొద్దున్న కంటే మధ్యాహ్నం పెడితే 4 గంటలకు పెడితే మన స్టేడియంలో గ్రౌండ్ లో ఎక్కువగా ఈ టెంట్లో లేకుండా ఒక స్టేజ్ చేసి ఇలా చేస్తే ఒక 5-6 మంది ఉంటారు కాబట్టి ఈవినింగ్ 4 to 6 అయితే కార్యక్రమానికి ఎండ ఉండలేదు కాబట్టి మన గ్రౌండ్ లోనే ఆ కార్యక్రమం చేసేలాగా దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ మన నాయకులు గవర్నమెంట్ ఫంక్షన్ అయినా కానీ మనం చేసేది వాళ్ళని ఆనర్ చేసేది వాళ్ళని గౌరవించే కార్యక్రమంలో చాలా భారీ లెవెల్లోనే కార్యక్రమాన్ని చేద్దామని చెప్పేసి మిగిలిన ఇంకా కోఆపరేటివ్ వాళ్ళు కావచ్చు, మిగతా మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఈ జీతాల విషయంలో కానీ ఇవన్నీ కూడా సెపరేట్ చేసే విధంగా త్వరలోనే ఈ 2-3 నెలల్లోనే పూర్తి చేయాలని చెప్పేసి పట్టుదలతో ముందు పట్టుదలగానే ఉన్నాను, ఇప్పుడు పట్టుదలగానే పనిచేస్తున్నాను. ఈ విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో మీరు కూడా కొంచెం నా ఆరోగ్యరీత్యా కానీ నా వయసు రీత్యా కానీ ఏంటి అన్నది ఒకసారి ఆలోచన చేసుకోమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. చెప్పినా పొద్దుటి నుంచి ఇక్కడ ఉన్నప్పుడు ఆ విధంగానే ఉంటుంది, పాండిచేరిలో ఆ విధంగానే ఉంటుంది. జనంతో ఇటు ఆఫీసర్లకు వెళ్ళే టైంలు కూడా అక్కడ కూడా జనం, ఇటు పాండిచేరికి సంబంధించిన వాళ్ళు, యానానికి సంబంధించిన వాళ్ళు ఎంతో జనం. పొద్దునైతే నేను రాత్రి వరకు ఇంటికి రాని పరిస్థితి, మధ్యాహ్నం భోజనానికి కూడా రాని పరిస్థితి ఈ మధ్యకాలంలో ఆ విధంగా ఉంటుంది. అందుకని మనిషిని ఎంతవరకు మీరు ఉపయోగించుకోవాలో ఆ మనిషిని సక్రమంగాను మంచిగా ఉపయోగించుకుంటే ఇంకా కొన్ని సంవత్సరాలు ఉపయోగపడతారన్న దాన్ని మీరు చేసుకుని ఆ విధంగా వెళ్ళమని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో మన దగ్గర కొంతమంది ముఖ్యంగా మన ఎలక్షన్ లో నేను లేనని మన వర్గం నుంచి చిన్న అక్కడ ఉండే నాయకులు కానీ అలాగే కొంత ఇబ్బందులతోటి బయటికి వెళ్ళి కూడా ఈ మధ్య నాతో కలవడం, కలిసి ఏదో అయిపోయింది మీ మిస్అండర్స్టాండింగ్ మా మిస్అండర్స్టాండింగ్ అక్కడ పెద్దలు మిస్అండర్స్టాండింగ్ తో జరిగింది, అందుకని మీతోటే మళ్ళీ మీ వర్గంతో కలిసి ప్రయాణం చేస్తానన్న మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి మీరు వెళ్ళారు వచ్చారు ఆ రాజకీయం అక్కడ కావాలని ఓడగొట్టేస్తానని వెళ్ళారు, మీరు కాపాడంతో మళ్ళీ మన దగ్గరికి వచ్చారు, అలాంటి చూటుపోటు మాటలు కానీ ఏ ఒక్కటే మాట్లాడకుండా వాళ్ళు మన విజయం కోసం పాటుపడినోళ్ళే. మధ్యలో చిన్న మనస్పర్ధలు వచ్చి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ తక్కువగా చూడకుండా కలిసిమెలిసి అందరూ కూడా వెళ్ళమని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈరోజు ఈ మీటింగ్ కి ముఖ్య ఉద్దేశం ఈ సిఎస్ఆర్ ఫండ్ ఈ 28 కోట్ల రూపాయలది పడి, అలాగే ఇందులో గిరంపేట పెద్దలు కూడా ఉన్నారు. 2,80,00,000 రూపాయలు మీరు నామలు వెళ్ళడానికి గిరంపేట నుంచి మొగ వరకు ఈ వడ్డీ డబ్బుల్ని ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పుడు టెండర్ కాల్ చేస్తారు. 1,30,00,000 రూపాయలేమో హార్బర్ లో కట్టమన్నారు, ఆ 2 కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 3,70,00,000 వడ్డీ డబ్బులు ఉన్నాయి, ఇవి 4,10,00,000 ఉంటున్నాయి. ఆల్రెడీ 2 నెలలు ఒకటి ఈ టెండర్ కాల్ చేసి 2 నెలలు అవుతుంది కాబట్టి ఆ డబ్బు సరిపోతారు. ఇప్పుడు 1,62,00,000 అకౌంట్ లో ఉన్న డబ్బుని ఈ టెండర్ యాక్సెస్ కి అది ఉపయోగించేలాగా అది కూడా ప్రభుత్వాన్ని ఉపయోగించడం జరిగింది. అందుకని ఈ పనులు ఇవన్నీ కూడా మనం ఈ ఒక 6 నెలలు 9 నెలలు అన్ని కంప్లీట్ చేసుకుని మనం ఇచ్చిన మాటని ఎక్కడా కూడా వెనక్కి అందేయకుండా ఆ ఏరియాలో గత ఎలక్షన్ లో 2 సార్లు ఓట్లు వేయడం, ఆ డబ్బుకి వచ్చి ఇంకో చోటు చేయడానికి ఆ విధంగా లేదు. ఒక్క 40 లక్షలు మాత్రమే మిగిలింది. అది రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి భారత ప్రభుత్వం ద్వారా రావడంతో స్మార్ట్ స్కూల్ కి ఆ డబ్బుని ఇక్కడ 2-3 చోట్ల పనులు చేయడానికి, ఒకటి సుభద్రా నగర్ లో అక్కడ స్థలం రౌండ్ గుడి పక్కన ఉన్నది, దానికి పెద్దవాడ కాలనీలో 2 స్థలాలు మనం మట్టితో కప్పెడితే దాన్ని ఎంక్రోచ్ చేసేసి వేరే రిజిస్ట్రేషన్ చేయడానికని ప్రయత్నం చేస్తున్నారు. అది ఒకటి గోపాల్ నగర్ శారదా టెంపుల్ ఆపోజిట్ లో
దీనికి ఫెన్సింగ్ చేయడం కానీ ఆ డబ్బుతోటి గవర్నమెంట్ కష్టంలో పెట్టుకునేలాగా ఆ 4 సైట్లని గవర్నమెంట్ కాపాడే విధంగా చేయడానికి అదేమో ప్రభుత్వం ఉంది. ఈ 3 ఆ పార్కింగ్ అని ఇస్తే పార్కింగ్ గ్యాలరీ చేయలేదు కాదని చెప్పేసి ఎమ్మెల్యే మనుషులు ఇక్కడేమో ఒక పాత తహసీల్దార్ నిరంజన్ వారేమో 2 సైట్లు వీరికి అన్వేషించుకునేలాగా అక్కడేమో కృష్ణమూర్తి అన్నారేమో అక్కడ అన్వేషించుకునేలాగా అక్కడేమో సుభద్ర నగర్లో ఆడుతోటి చేసి అన్వేషించుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను రిజిస్ట్రేషన్ లో డ్రాప్ చేయించాను. ఇది గవర్నమెంట్ ప్రజలకు సంబంధించింది. దానికని ఆ ప్రాపర్టీ మళ్ళీ ఎంక్రోచ్ చేయకుండా ఉండే విధంగా కాంపౌండ్ వర్క్స్ కానీ లేదంటే ఫెన్సింగ్ వేసేసి దాని తర్వాత ప్రజలకు ఉపయోగపడే విధంగా డెవలప్మెంట్ తీసుకెళ్లే విధంగా చేద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే హౌసింగ్ స్కీమ్ సంబంధించి ఇందులో పేపర్లో మల్లారి కృష్ణారావు 35,000 రూపాయలు ఆరు చేశాడని చెప్పేసి ఒక పనికిమాల పేపర్లో రాస్తున్నారు. మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ లో బేస్ చేసి ఈ పాత 35,000 కానీ 40,000 రూపాయలు కానీ ఇల్లు ఉన్నవి కండిషన్ బాగోపోతే అంటే అప్పుడు 35, 36 ఉన్నవి 220 వచ్చేది రిపోర్ట్ వచ్చింది. దానికి అలాగే ఇతర కులాలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రావడానికి మన 2 రోజుల క్రితమే పిఎంఎస్ నెంబర్ 2 అంటే 2వ స్కీమ్ అని ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ స్కీమ్ లో 2వ స్కీమ్ అని ఈ నెల 14వ తారీఖున ఎంఓ సైన్ చేస్తే నెలాఖరు డబ్బులు వస్తాయి. రాష్ట్ర స్కీములలో కూడా ఐఎంఎల్ అని కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళకి స్కీమ్ ఉన్నదమ్మా రాలేదు మా పట్టుకోవాలంటే మొన్నే 3 రోజులకు వచ్చింది. వాళ్ళకి నెలాఖరు ఆ సైన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తారు. అలాగే ఇట్ల కులాలకి పార్టీలు ఎవరైతే పడిపోయి ఉన్నాయో వచ్చే 2-3 రోజుల్లోనే మళ్ళా సర్వే పెట్టించి 15 రోజుల్లో ఎంతమంది కట్టుకున్నారో వాళ్ళకు కూడా గతంలో అయితే 1,50,000 ప్రధానమంత్రి ఇచ్చేది, ఇప్పుడు 2,40,000 అయింది. 2,75,000 సీఎం గారు ఇచ్చేది. 2 కలిపితే 5 లక్షల రూపాయల స్కీమ్. నేను ఎవరైనా అడిగినప్పుడు కూడా చెప్పగలగా ఇవన్నీ వారికి తెలియదు. వారికి ప్యాకెట్ మీద ఏంటో క్లీనింగ్ మీద ఏమో ఆ డబ్బు దుబ్బేనే తెలుసు తప్ప స్కీమ్స్ గురించి కానీ దీని గురించి తెలియదు. మీరు దాన్ని తగ్గట్టుగా మాట్లాడాలి. ఎక్కడైనా ఒక పేపర్ ఇచ్చేసావా ఇప్పుడు ఇది బతికంటే ఈ పేపర్ అక్కడ ఆ ఓలింగ్ చేసేవారు కానీ పొజిషన్ డబ్బు తీసుకుని నేను ఇచ్చేసానంటే కొంతమంది గుణాలు పొందేవాళ్ళు ఉంటారు కదా అక్కడ గ్రామాల్లో. రోజు అతని దగ్గర 300 తెచ్చుకోవాలి ఉన్నారు కదా, మా వాడికి తెచ్చేసింది అని ఏం తెచ్చాడు కదా బాబు. కూడా ఏం తేడా తెలుసురా బాబు. స్కీమ్ అంటే ఏంటో తెలుసా, మెడ్ అంటే ఏంటో తెలుసా, ప్లాన్ నాన్ ప్లాన్ అంటే ఏంటో తెలుసా. నేను కొన్ని సందర్భంలో చెప్పాను ఎంబీఏ చదివేదని డిగ్రీ ఎక్కడ చదివా ఏ కాలంలో చదివా ఒకసారి చెప్పరా బాబు. ఎలక్షన్లో మీకు తెలియదు. టౌన్లో ఇతర దేశాల్లో చదువుకు వచ్చేసాడు. ఇతర దేశాల నుంచి ఉన్న ఫ్యాక్టరీలను కూడా తెచ్చేశాడు. మీరు ఫస్ట్ దుబాయ్కి వెళ్ళారు ఎమ్మెల్యేలు. దుబాయ్లో ఇండస్ట్రియల్ మీటింగ్కి వెళ్ళారని చెప్పారు. మీరు అందరూ మర్చిపోయింది ఎక్కువ పనిచేయలేదు. దుబాయ్లో కదా ఏ ఫ్యాక్టరీ తీసుకొచ్చారని చెప్పేసి అడగాలి మీరు. అసెంబ్లీ చేసి ఎమ్మెల్యే సరదాగా దుబాయ్ వెళ్ళిపోతే ఇక్కడ అడిగితే దుబాయ్ ఇండస్ట్రీ తీసుకొని వెళ్ళాను అన్నాడు. ఎమ్మెల్యే ఇతర దేశాలు చదివారు కదా. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ గా కానీ మీరే పెద్ద మాట్లాడాను. నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కానీ నవ్వుకుంటూ ఉన్నా మీ దగ్గర పులి సిటీలు వేస్తామంట, నల్లాటి వర్గాన్ని ఓడిస్తామంటూ చూద్దాం. ప్రజలకు ఎవరు కావాలనుకుంటారు, ఏ వర్గాన్ని కావాలనుకుంటారు. నల్లాటి వర్గాన్ని మనం తప్పు చేసి ఈ విధంగా అయ్యామన్నది ప్రజలు వెళ్ళగలుగుతారు. గత 5 ఏళ్ళు ప్రజలు వస్తాయి కదని చెప్పేసి మళ్ళీ ఆఫ్ చేస్తారు. డబ్బులు కూడా చేతికి అవసరం పూర్ణ చేసేదే కదా. మన 5 ఏళ్ళు కూడా చూసామే కదండి. 5 ఏళ్ళు వస్తుంది వాళ్ళకి ఇచ్చుకుంటే మన మనుషులకి ఇవ్వలేదండి. మన రాష్ట్రానికి తీసుకోవాలి. మన ప్రభుత్వం ఎప్పుడైనా ఎలక్షన్ చేశామా? అదే జెండా తీసుకున్నావా? మోటార్ సైకిల్ ర్యాలీకి నీరు మేము అక్కడ తెచ్చుకుని పెట్టుకొచ్చి తప్ప ₹1 మనం తీసుకున్నాం. ఎప్పుడేమని పార్టీ పని తీసుకున్నామా? ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఎలక్షన్ వచ్చిందంటే 1000, 2000, 5000, 10,000 ఖర్చు పెట్టాలని తెలుసు. అది వ్యాపారంగా ఖర్చు పెడతారు. రాజకీయం ఎక్కడ ఉండాలన్నది. అందుకని ఎలక్షన్
ఎలక్షన్స్ కోసం కాదు, మీరు చిన్న చిన్న మనసులో ఉన్న అందరూ కలిసిమెలిసి చేయడానికి ప్రయత్నం చేయండి. నేను 8 నెలల్లో మాక్సిమం మనకున్న సమస్యల్ని సాల్వ్ చేసే పరిస్థితిలో మనం ఒకటే ఎంపీ ఎలక్షన్ ఒకటే లేదు. దాని ముందు ఎన్డీఏకి సపోర్ట్ మనం ఇచ్చేటప్పుడు కూడా దానికి తగ్గట్టుగా ప్రతిఫలాలు మన ఏమో ప్రజలకి ఏమో అభివృద్ధికి రావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామని ఈ పీడబ్ల్యూలో ఈ రెగ్యులర్ విషయం కానీ అలాగే మిగతా 10,000 మంది మన డ్యూటీలో ఉన్నవాళ్ళని తెలియజేయడం కానీ వాళ్ళు చేస్తున్నారు. ఎవరో ఫాలో ఉన్న వాళ్ళు అంత అందరూ వెంటనే ఇక్కడ ఫోన్ చేసి రప్పించాను. ఇద్దరు మాత్రమే అప్ స్టాండింగ్ లో ఉన్నారు. ఒకటి కనకాలపేటకి సంబంధించిన ఎంపీ, రెండేమో ఇంకొక మనిషి ఉన్నారు, 5 చనిపోయారు. వెంటనే లిస్ట్ రప్పించాను అక్కడ కూర్చొని. అందుకని ఆ 9 మంది ఆళ్ళగా ఊరు పెట్టదని ఆ గొడవలే ఆ టెంట్లో కూర్చుంటున్నారు. ఆ టెంట్లో కూర్చున్న గొడవకి ఎవరు చేశారు మిగతా కూడా అడగాలి కదా. అంతే గెలవట్లా సభని గెలవద్దని చెప్పండి. అలా అనుకోకూడదు. అది వచ్చిన స్టేట్మెంట్కి అన్నారు కూడా అది పెద్ద కలిసికి ఆ కలిసికి ఇక్కడ 100 మంది తయారయ్యారు. మళ్ళా దేశంలో ఫైల్ పూర్తి చేసి షేర్ తీసుకోవడం అవసరం లేదు, పిడబ్ల్యూ అవసరం లేదు, సీఎం అవసరం లేదు. ఈ పోరాటాలు ఏమిటంటే మనం అందరూ కూడా టెక్నిక్ చేసి ఇది పరిస్థితి. ఎక్కడ ఉన్నామని సపోర్ట్ పెట్టాను. ఏ పని కూడా అసెప్ట్ చేయలేదు. ఈ 4 విషయాలు చెప్పడానికి మీకు మళ్ళీ 13వ తారీఖున 14 ఉదయం వెంకట నగర్కి అలాగే దొమ్మిడిపేట పెద్దలు వారి యూత్ కానీ అలాగే ఇండస్ట్రీ కింద ఉన్న వాళ్ళు కూడా ఆ ఏరియా అక్కడికి రావడం, మన నాయకులు కూడా వస్తారు. ఈ కార్యక్రమాల నుంచి వరుసగా అదే కార్యక్రమాలు మిగతా కార్యక్రమాలకు వెళ్ళేలాగా చేయమని చెప్పేసి కోరుతూ నేను గిరణ్ పేరు కూడా వస్తానని చెప్పాను. నేను ఒక మళ్ళీ పైనుంచి నేను పొద్దున్న నుంచి రాత్రి నుంచి అలా పడుకునే ఉన్నాను. లేగలేదు, టాయిలెట్లోకి వెళ్ళడం పడుకోవడం ఏది ముట్టుకోలేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక 5 నిమిషాలు అసలు మైక్లో మాట్లాడగలుగుతానా అని అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఈ విరేచనాలు కానీ జ్వరం కానీ సగం తగ్గిపోయింది. 5 నిమిషాల్లో గంట సేపు మాట్లాడలేదు. ఇది టానిక్. మన మెడిసిన్స్ కంటే కూడా ఇది పెద్ద టానిక్. మీకు ఎలా ఉంటుందంటే కృష్ణారావుకి మన సమస్యని అతను మైండ్లో పడేస్తే ఏ రోజుని దాన్ని పూర్తి చేస్తాడన్నది మీకు అది టానిక్. మిమ్మల్ని అందరినీ చూసేటప్పటికీ నాకు ఇది టానిక్ గా సాయంత్రం ప్రకేశ్వరుడికి ఎలా ఉంటామో అలాగే వస్తుంది. బంధం ఏంటంటే ఇదే బంధం. అందుకని మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వ్యక్తిగా మీ వారిగా నేను సెలవు తీసుకుంటున్నాను. సీఎం ప్రోగ్రామ్ కి గౌరవ ప్రోగ్రాం మాత్రం చాలా పిల్లలు చాలా భారీగా వచ్చే ఆ కార్యక్రమాన్ని మనం తీసుకుందాం. దానికి అందరికీ కూడా మనం ఏం చేయాలి ఏంటన్నది మరొక మీటింగ్ లో మనం డిసైడ్ చేసుకుని ఆ విధంగా ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తున్నాం.